గృహస్థ జీవితం మీద ఇచ్చలేదని నిరాకరించిన తాను చివరికి వ్యభిచారిగా మారిపోవచ్చు. మహామహా తపోధనులకి మహర్షులకి సాధ్యం కానిది తనకి సాధ్యమా? షడ్రసోపేతమైన ఆహారాన్ని కూడా విసర్జించి ఆకు అలములు తిని దైవచింతనలో కాలం గడిపే మహానుభావులే కామాన్ని జయించలేకపోయారు. ఇంకా తన వల్ల సాధ్యమా? అందులోనూ తను మరీ అర్భకుడు. ఒక దుఃఖాన్ని భరించలేక ధూమపానము మద్యపానము అభ్యాసం చేసుకున్న పిరికివాడు. ఈ అలవాట్లకు తోడు మగువ సాంగత్యం కూడా ఒక వ్యసనంగా పరిణమిస్తే ఎంతో నిగ్రహం కలవాడని విర్రవీగే శ్రీధర్కి ఆ క్షణంలో తనలో తనకే నమ్మకం పోయింది. ఒక్కసారైనా తనని భ్రష్టుణ్ణి చేయబోయిన మద్యం అంటే అసహ్యం పుట్టింది. గుండెల్ని మండించే ధూమపానం అంటే వెగటు పుట్టింది. అప్పటిదాకా నోట్లో ఉన్న కాలుతున్న సిగరెట్ని చటుక్కున తీసి బయటకు విసిరేశాడు. జేబులో ఉన్న నిండు సిగరెట్టు పెట్టి అగ్గిపెట్టి కూడా తీసి బయటకు విసిరేశాడు. ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ చేతి వాచి వంక చూసుకున్నాడు. 8:30 కావస్తోంది. వెంటనే కారు స్టార్ట్ చేసి ఆగ మేఘాల మీద ఇల్లు చేరుకున్నాడు. అప్పటికే నీలకంఠం గారు, గురునాథం గారు, రాజేశ్వరి అందరి భోజనాలు అయిపోయాయి. ఎప్పట్లాగే శ్రీధర్కి గదిలో టేబుల్ మీద ప్లేట్లో భోజనం మూతపెట్టి వంటవాడు పని మనిషి భోజనాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధంగా సామాన్లన్నీ హాల్లో తెచ్చిపెట్టారు. ఆఖరి నిమిషంలో సర్దుకోవాల్సినవన్నీ చూసుకుంటూ రాజేశ్వరి హడావిడిగా అటు ఇటూ తిరుగుతోంది. శ్రీధర్ తిన్నగా మేడ మీదకు వెళ్ళి వరండాలో నిలబడి రాజు అని పిలిచాడు గట్టిగా. రైల్లోకి మరచెంబు నిండా నీళ్లు పోస్తున్న రాజేశ్వరి ఆ పిలుపు విని ఉలిక్కిపడినట్లు తల తిప్పి తండ్రివంక చూసింది. పైకి వెళ్లమన్నట్టు సంజ్ఞ చేశాడాయన. రాజేశ్వరి బిడియంగా భయంగా బెదురుగా అడుగులో అడుగు వేసుకుంటూ మేడ మీదకు వెళ్ళింది. శ్రీధర్ వరండాలో లేడు. అతని గదిలో గుమ్మం దగ్గరికి వెళ్ళి కట్టెను కొద్దిగా తొలగించి లోపలికి చూస్తూ అక్కడే నిలబడిపోయింది. అప్పటిదాకా టేబుల్ను ఆనుకుని నిలబడిన శ్రీధర్ లోపలికి రా, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి తాను కిటికీ దగ్గరికి వెళ్ళాడు. రాజేశ్వరికి పరిస్థితి అంతా అయోమయంగా అనిపించసాగింది. అయినా ధైర్యంగా లోపలికి వెళ్ళి టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆమె ముఖం వంక చూస్తూ మాట్లాడడానికి సాధ్యం కానట్లు కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు ఒక క్షణం. తర్వాత మెల్లగా అన్నాడు, మీ ట్రైన్కి టైం అయినట్లుంది కదూ, ఇంకో పావుగంటలో బయలుదేరాలన్నాడు మావయ్య. అసలు మా నాన్నగారు నిన్నిక్కడికి ఎందుకు పిలిపించారో, మీ నాన్నగారు ఎందుకు తీసుకొచ్చారో నీకు తెలుసుననుకుంటాను. అతని మాటలు వింటుంటే రాజేశ్వరి కళ్ళు లజ్జాభారంతో వాలిపోలేదు, కానీ పరాజయాభిమానంతో ఎర్రబడిపోయాయి. రోషంగా తల వంచుకుంది. మాట్లాడవేం రాజు, ఆమెకి దగ్గరగా వస్తూ అన్నాడు. నేనేం మాట్లాడగలను? ఏం మాట్లాడినా ఏం చేసినా మీకే చెల్లుతుంది. మీరు భాగ్యవంతులు, మేం పేదవారం. పళ్ళ బిగువన సమాధానం చెప్పింది. సారీ రాజు, నాన్నగారిలా ఉత్తరం రాస్తున్నారని నాకు ముందుగా తెలుసుంటే వద్దని వారించేవారేమో. కనీసం అప్పుడైనా మా ఆత్మాభిమానం మాకు మిగిలుండేది. ఆదోలా నవ్వాడు శ్రీధర్. వెళ్ళిపోయే ముందు సరదాగా నాతో 4 కబుర్లు చెప్తావని పిలిస్తే నువ్వు పోట్లాటకి సిద్ధమై వచ్చినట్లున్నావు. రాజేశ్వరి మాట్లాడలేదు. పెద్దవాళ్ళు అనుకోవడం మాట అలా ఉంచి నీకు నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పగలవా? అతి సామాన్యంగా నిర్వికారంగా అతను అడుగుతుంటే రాజేశ్వరికి ఏమిటో విస్మయంగా అనిపించింది. ఏం సమాధానం చెప్పకుండా పంటితో పెదవి కొరుక్కుంటూ ఉండిపోయింది. నా గురించి కూడా కొంచెం నేను చెప్తాను. చెప్పేదేమిట్లే, ఈ కొద్ది రోజులుగా నువ్వు చూస్తూనే ఉన్నావు. ఒక దుఃఖాన్ని మరిచిపోవడానికి నేను కొన్ని వ్యసనాలకి అలవాటు పడ్డాను. అలాంటి నన్ను వివాహం చేసుకోవడం నీకు ఇష్టం ఉండకపోవచ్చు. బావా, అప్రయత్నంగా రాజేశ్వరి పెదవులు పలికాయి. ఆమెకి తెలియకుండానే ఆ పిలుపులో ఒకలాంటి ఆర్ద్రత అభిమానం నిండిపోయాయి. శ్రీధర్ తలెత్తి విస్మయంగా మృదువుగా ఆమె ముఖంలోకి చూశాడు. నీ దుఃఖం నేను అర్థం చేసుకోగలను బావా. ఆ దుఃఖాన్ని పంచుకోవాలని, చేతనైతే నువ్వు దాన్ని మరిచిపోయేలా చేయాలని నేను ఆశించాను. కానీ నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. సజీవమైన తోడిని తోసిపుచ్చి ఆ సిగరెట్లతో మద్యంతోనే నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే నాకెంత బాధగా ఉందో నీకు అర్థం కాదు. పోనీలే బావా, నాకు ఆ అవకాశం లేకపోయిందని నేను ఇంకెవరి మీద ఈర్షపడ్ను. కానీ నువ్వు మాత్రం నీ జీవితానికి ఒక తోడు తెచ్చుకో. తాగిన మైకంలో అశాంతిని దూరం చేసుకోగలం అనుకోవడం కేవలం భ్రమే అవుతుంది. మరో సజీవమూర్తి సాహచర్యంలోనే నీకు ఎప్పటికైనా శాంతి లభిస్తుంది. కొద్దిగా తలవాల్చి కొంగు వేలికి మెలిపెట్టుకుంటూ ఆమె చెప్తుంటే వింటూ ఉండిపోయాడు శ్రీధర్. అమ్మాయి రాజు, మనకి టైం అవుతుందమ్మా. కింద నుండి గురునాథం గారి గొంతు వినిపించింది. వస్తున్నా నాన్న అని కిందకి వినిపించేలా ఒక కేక పెట్టి, వెళతాను బావా,
ఎప్పటికైనా మనసు మార్చుకుని ఒక అదృష్టవంతురాల్ని వెతుక్కుని పెళ్లి చేసుకో. శుభలేఖ పంపిస్తే నేను తప్పకుండా వస్తాను అని సెలవు తీసుకుంటూ 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. ఆమెకి తెలియకుండానే ఆమె కళ్ళు చెమర్చి ఆ పల్చటి నీటి పొరలోంచి పరిసరాలన్నీ మసకగా కనిపించసాగాయి. ఏదీ స్పష్టంగా తెలియడం లేదు. అలాంటి అస్పష్ట స్థితిలోనే శ్రీధర పెదవుల మీద మధురమైన మృదుహాసం మెరిసినట్లయింది. అయితే అది నమసక్యం కాలేదు రాజేశ్వరికి. మస్కలు కమ్మిన తన కళ్ళు కనిపిస్తున్న భ్రమ అనుకుని కొంగుతో కళ్ళు అద్దుకోబోయింది. ఇంతలో చటుకున ఆమె చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు శ్రీధర్. ఇంకా అదంతా భ్రమో వాస్తవమో అర్థం చేసుకోలేని దానిలా సంభ్రమంగా చూస్తుండిపోయింది రాజేశ్వరి. ఒక అదృష్టవంతురాల్ని వెతుక్కొని ఎప్పటికైనా పెళ్లి చేసుకో బావా అన్నావు. నన్ను పెళ్లి చేసుకోవడాన్ని ఎవరైనా అదృష్టంగా భావిస్తారా అన్నాడు మృదువుగా. ఎందుకు కాదు, అసలు నీకేం తక్కువని ఆప్యాయంగా అతని వంక చూస్తూ అంది. ఒక భార్యని పోగొట్టుకున్న 2వ పెళ్లివాణ్ణి, ఆ బాధ మరిచిపోవడానికి సిగరెట్లు తాగుడు అలవాటు చేసుకున్నవాణ్ణి అని అతనంటుంటే, ప్రపంచంలో 2వ పెళ్లి చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. అది కూడని పని అని ఎవరూ అనరు. ఇంకా ఇటీవల నీకు ఏర్పడిన వ్యసనాల సంగతంటావా? స్వతహాగా నువ్వు ఎలాంటి వాడువో అందరికీ తెలుసు. అతి మెత్తని హృదయం కలిగిన వారికి మరీ భరించలేని బాధ కలిగితే తట్టుకోలేరు. కొందరికి మతిభ్రమణం కలుగుతుంది. కొందరు ఇంకా దారుణంగా కూలిపోతారు. నువ్వు ఆ బాధ మరిచిపోవడానికి వీటిని అలవాటు చేసుకోవడంలో వింతేమీ లేదు. అంతేకాదు, నేను ఇవాళ చెప్తున్నాను, ఈ వ్యసనం నిన్ను చివరిదాకా అంటిపెట్టుకుని ఉండదు. క్రమంగా నీకే వాటి మీద వెగటు పుడుతుంది. లేకపోతే నీకు మనశ్శాంతి దొరికిన మరుక్షణంలో వాటి గురించి మరిచిపోతావు. ఇంక వెళతాను బావా, టైం అయిపోయినట్లుంది అంది అంతవరకు అతని చేతిలో ఉండిపోయిన తన చేతిని విడిపించుకుంటూ. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు రాజు అన్నాడు ఆ చెయ్యి వదలకుండా మరింత గట్టిగా పట్టుకుంటూ. అర్థమయ్యి కానట్టు చూసింది రాజేశ్వరి. అవును, నువ్వు ఎప్పటికీ ఇక్కడే నా దగ్గరే ఉండిపోవాలి అని అతనంటుంటే రాజేశ్వరి కళ్ళు ఒక్కసారి తళుక్కున మెరిసి అంతలో లజ్జాభారంతో వాలిపోయాయి. మీరు జోస్యం చెప్పినట్లే నా వ్యసనాల మీద నాకు ఇంతకు ముందే వెగటు పుట్టింది. వాటి జోలికి ఇంకా పోకూడదని కాసేపటి క్రితమే నిర్ణయించుకున్నాను. నీకు ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఒక్క విషయంలో మాత్రం నువ్వు కొన్నాళ్ళు ఓర్పుతో సానుభూతితో మెలగాల్సి ఉంటుంది. ఎందుకంటే నా మనసుకి ఇంకా స్థిమితం చెక్కలేదు. నేను పాత జ్ఞాపకాల్లో పడి కొట్టుకుంటూ నిన్ను అలక్ష్యం చేస్తున్నానని కానీ, ఈ సంసారంలో నీకు సుఖం శాంతి లేకుండా పోతుందని కానీ అనుకోకూడదు. ఏం మాటలవి బావా, ఆ మాత్రం అర్థం చేసుకోలేని పసిదాన్ని అనుకున్నావా? నీ మనసుకి అనుగుణంగా మెలగడం నేను నేర్చుకుంటాను అంది అనురాగంతో అతని కళ్ళలోకి చూస్తూ. రాజేశ్వరి, కింద నుండి నీలకంఠం గారి కంఠం వినిపించింది. వాళ్ళిద్దరూ ఒక్కటే తొందరపడిపోతున్నారు, టైం అయిపోయిందని. ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది, పెళ్లి ముహూర్తం పెట్టించమని నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా అల్లరిగా అడిగాడతను. రాజేశ్వరి మూతి ముడుచుకొని మనోజ్ఞంగా తల ఊగించింది. ఏదో అర్థం కాని అనుభూతితో విస్మయంతో ఆమె వంక చూస్తుండిపోయాడు శ్రీధర్. కాసేపటి క్రితం కోపంతో పౌరుషంతో తన వంక చూసిన రాజేశ్వరి ముఖం అతనికి గుర్తుంది. ఎవరినైనా ఎంచుకుని పెళ్లి చేసుకో అని నిర్వికారంగా సలహా ఇచ్చిన రాజేశ్వరి రూపం అతనికి జ్ఞాపకం ఉంది. ఇంత హఠాత్తుగా ఇలా లజ్జాభారంతో మొగ్గలా ముడిచిపోతున్న రాజేశ్వరిని చూస్తుంటే అతనిలో అనేకమైన భావాలు మెదలసాగాయి. జీవితం నవరస భరితం అంటారు. ఆ నవరసాల కలయిక ఈ అనుభూతుల సమ్మేళనాన్ని తనలో అంతర్లీనంగా ఇముడ్చుకుని ఏమీ తెలియని అమాయకమూర్తిలా కనిపించే మానవ జీవితం ఎంత చిత్రమైంది అనిపించింది. సాయంకాలం దాకా ఏంటి, కాసేపటి క్రితం దాకా తనలో ఉన్న భావాలు అనుభూతులు చూస్తుంటేనే మారిపోయి తనలో చిత్రమైన మార్పు రాలేదా అని తనలో తనే నవ్వుకుని మృదువుగా ఆప్యాయంగా ఒకసారి రాజేశ్వరి బుగ్గలు నిమిరి వరండా వైపు నడిచాడు. అతను ఏం చెప్తాడో దానికి కింద నుండి తండ్రి మేనమామ విన్నాక వాళ్ల ముఖాలు ఎలా ఉంటాయో వినాలని చూడాలని కుతూహలంతో అతని వెంటే నడిచింది రాజేశ్వరి. చల్లని సాయంకాలం రతీదేవిలా అలంకరించుకున్న భార్యతో పాటు కారులో షికారుకు బయలుదేరాడు శ్రీధర్. భర్తలో క్రమక్రమంగా వస్తున్న మార్పుకి పొంగిపోతూ ఉత్సాహంగా కబుర్లు చెప్తూ కూర్చుంది రాజేశ్వరి. పిక్చర్కి వెళదామా అడిగాడు శ్రీధర్. ఇంట్లో చెప్పి రాలేదు, మావయ్య మన కోసం ఎదురు చూస్తూ భోజనమైనా చేయకుండా కనిపెట్టుకుని ఉంటారేమో అంది రాజేశ్వరి. ఇంత అందమైన సాయంకాలం సినిమా హాల్లో కూర్చుని గడిపే కంటే భర్తతో పాటు ఏ పార్కులోనూ కూర్చుంటే బాగుంటుందనిపించింది ఆమెకి. ఇంత చేస్తే ఆ సినిమా కాస్త బాగుండకపోతే డబ్బు దండగ చేసుకుని చిరాకుని కొని తెచ్చుకున్నట్లే.
అయితే ఆ మాట పైకనలేదు. అతని సరదా కాదండం ఎందుకని. ఓస్ అంతే కదా, ఎక్కడి నుంచైనా ఫోన్ చేద్దాం నాన్నగారికి అంటూనే ఎడంపక్క తిప్పాడు కారుని. అక్కడ పేవ్మెంట్ మీద పూల దుకాణాల్లో గుట్టలు గుట్టలుగా పోసున్నాయి రంగురంగుల గులాబీలు, చేమంతులు. అబ్బా, ఎన్ని తెల్ల గులాబీలో! అదేంటో మన తోటలో అన్ని రంగులు ఉన్నాయి, కానీ తెల్ల గులాబీ మాత్రం లేదు అంది రాజేశ్వరి దండగా గుచ్చి జడలో ముడుచుకున్న ఎరుపు, పసుపు రంగు గులాబీల్ని చేత్తో తడుముతూ. దానికేం భాగ్యం, నీకు అవంటే అంత ఇష్టమని నాకు ఈనాటిదాకా తెలియలేదు. లేకపోతే ఈపాటికే నర్సరీ నుండి అరడజను తెల్ల గులాబీ అంట్లు తెప్పించి మన తోటలో నాటించేవాణ్ణి. సరే, ఇవాళ పిక్చర్ ప్రోగ్రాం ఉంది కనుక రేపు వాటి సంగతి చూద్దాం. అందాక నీకు కావలసినన్ని పువ్వులు కొనుక్కో, తెచ్చుకో అని కారు ఓ పక్కగా ఆపాడు. రాజేశ్వరి దిగి వెళ్ళి పూల బేరంలో పడింది. ఏటో చూస్తూ కూర్చున్న శ్రీధర్ అంకుల్ అన్న మాట వినిపించి త్రుళ్ళిపడి పక్కకు తిరిగి చూశాడు. జ్యోతి పరిగెత్తుకుంటూ అతని వైపే వస్తోంది. అరే జ్యోతి అంటూ ఆత్రంగా కారు దిగి పాపని చేతుల్లోకి తీసుకున్నాడు శ్రీధర్. పూలమాల తలలో తురుముకుంటూ కారు దగ్గరకొచ్చిన రాజేశ్వరి ఎవరి పాప అంది ముద్దుగా ఉన్న ఆ పిల్ల బుగ్గల పుణికి ముద్దు పెట్టుకుంటూ. మా స్నేహితుడి కూతురు అన్నాడు శ్రీధర్ కళ్ళతోనే పరిసరాల్ని గాలిస్తూ. పాపా, నీ పేరేమిటి అంది రాజేశ్వరి. జ్యోతి. శ్రీధర్ షర్టు కాలరు సవరిస్తూ ముద్దుగా సమాధానం చెప్పింది పాప. మా ఇంటికొస్తావా? మీ ఇల్లెక్కడా? తాము ఉంటున్న లొకాలిటీ పేరు పాపకి చెప్పినా లాభం లేదనుకుని చాలా దూరంలే, కారులో తీసుకువెళతాను, వస్తావా అంది. అంకుల్ వస్తారా? వస్తారు. మీ అమ్మని నాన్నగారిని కూడా తీసుకువెళదాం, వాళ్ళెక్కడున్నారు అంది రాజేశ్వరి చుట్టూ చూస్తూ. పాప సమాధానం చెప్పేలోగానే నరసమ్మ వగరుస్తూ ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చి ఎంత భయపడిపోయిన తల్లి, మీరు కనిపించలేదని, ఎక్కడున్నారా అంది పాప కోసం చేతులు చాస్తూ. నరసమ్మని చూశాక శ్రీధర్ మనసు కాస్త కుదుటపడినా కోపం మాత్రం విరుచుకుపడింది. పాపని పార్కుకు తీసుకొచ్చిందానివి జాగ్రత్తగా చూడాలని తెలీదు? నువ్వెవరితోనో ముచ్చట్లు పెట్టుకుని పరధ్యానంగా కూర్చునుంటావు. పాప గేటు దాటి రోడ్డు మీదకి వచ్చేసింది అన్నాడు తీక్షణంగా నరసమ్మ వంక చూస్తూ. అది తప్పు చేసినట్లు సిగ్గుతో కుంగిపోతూ భయంతో గజగజ వణుకుతూ, నా సంగతి తెలీదే బాబుగారు మీకు, పాపగారిని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఈవేళ నేను లేచిన వేళ మంచిది కాదు, అందుకే ఆ సత్యమ్మతో పాటు ఆ గొలుసు వెతుకుతూ కాస్త యామారాను. అంతలోనే అమ్మాయి గారు ఇటు వచ్చేశారు. నాదే తప్పైపోయింది బాబు అంది. ఈవేళ లేచిన వేళ మంచిది కాదన్ను. అందరం లేచిన వేళ బాగుంది కాబట్టే. పసిపిల్లొక్కతే ఇంత రషగా ఉన్న వేళ పార్కు దాటి రోడ్డు మీదకి వచ్చేసినా ఏ ఆపద రాకుండా క్షేమంగా ఉంది అంటూ పాపని మరింత దగ్గరకు తీసుకున్నాడు. పాపకి ఆపదేదైనా జరుగుంటేనో అనే విశేషాన్ని ఊహించడానికి కూడా శక్తి లేనట్లు అతని శరీరం కంపించింది. ఆ పాపని ఎప్పుడూ తన కళ్ళ ముందే తన చేతుల్లోనే ఉంచేసుకోవాలి అన్న తపనతో అక్కును చేర్చుకున్నాడు. అతనికి తెలియకుండానే అతని కళ్ళు చెమగిల్లాయి. తన ప్రవర్తనని, తన కళ్ళలో నీటి పొరని భార్య పసిగట్టేస్తుందేమోనని అంతలోనే మామూలుగా అయిపోయి పాప ముంగురులు సవరిస్తూ, గొలుసంటున్నావేమిటి అని అడిగాడు నరసమ్మని. ఏం చెప్పమంటారు బాబు, పాడు ప్రపంచం. దొంగలెవరో దొరలెవరో కనిపెట్టలేం. కనిపించిన వాళ్ళందరినీ దొంగేమో అని అనుమానించలేం కదా. అందరూ మంచివాళ్ళని నమ్ముతాం. వాళ్లలో దొంగ బుద్ధి ఎదుటిపడేదాకా దొరలాగే చాలామణి అయిపోతాడు. నీ ఉపోద్ఘాతం చాలించి తల్లి, ప్రపంచంలో అందరూ దొంగలే ఉండరులే, మంచివాళ్ళు ఉంటారు. ఇంతకే నువ్వు పట్టుకున్న దొంగ ఎవరు అన్నాడు శ్రీధర్ మధ్యలోనే. అదే బాబు, ఆ సత్యమ్మ. 3 ఏళ్ల బాబుని తీసుకుని రోజూ ఈ పార్కుకి వస్తూ ఉంటుంది. ఆ బాబు మన పాపగారు కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. నేను అది కష్టం సుఖం చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇవాళ పొద్దున్నే వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా ఏదో పెళ్లికి వెళుతూ బాబుకి మంచి బట్టలు తొడిగి మెడలో చిన్న గొలుసు కూడా వేశారు. అది బాబుతో పాటు పార్కుకొచ్చినప్పుడు నేను కూడా చూశాను. బాబు మెడలో ఆ గొలుసు. అది నాతో ఆ కబురు ఈ కబురు చెప్తూనే ఒక్కసారిగా లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టింది. ఏంటన్నాను. బాబు మెడలో గొలుసు కనిపించడం లేదంది. కిందగాని పడిపోయిందేమోనని అది నేను కలిసి గడ్డిలో అంతా వెతికాం. ఎక్కడా కనిపించలేదు. దాని ఏడుపు అంతకంతకీ ఎక్కువైపోయింది. నాకు ముందు జాలేసిన తర్వాత ఏదో అనుమానం వచ్చింది. చొప్పున దాని మొల్ల ఉన్న చిన్న సంచిలాగి తీశాను. అంతే, అది ఏడుపు మానేసి నా చేతిలోంచి సంచి గుంజుకోవాలని నా మీద పడింది. ఇంకేముంది, దొంగ దొరికిపోయిందని దానికి 4 చెంపదెబ్బలు తగిలించి సంచి తీసి చూశాను. కాసిన్ని చిల్లర డబ్బులు, బాబుది బంగారు గొలుసు కనిపించాయి. నిన్ను పోలీసులకు పట్టిస్తాను అని నేను దాన్ని తిడుతూ ఉండగానే ఆ అమ్మగారు అక్కడికొచ్చారు. ఇది పార్కుకొచ్చేశాక వాళ్ళకి బాబు గొలుసు మాట గుర్తుకొచ్చిందట. ఎవరికైనా దుర్బుద్ధి పుడుతుందని ఆ అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చింది. అంతా విని దాన్ని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తానంది.
అది ఆ అమ్మ కాళ్ళ మీద పడి ఒకటే ఏడుపు. ఆ అమ్మ మనసు కరిగింది. మా గొలుసు మాకు దొరికింది, నీ గొడవ నాకెందుకు? ఇంటికిరా, ఈ వాళ్ళకి నీ జీతం లెక్క చూసి ఇచ్చేస్తాను, ఇంకా నీ ముఖం మాకు చూపించుకో అంటూ బాబుని గొలుసుని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ సందట్లో పాపమ్మగారు వచ్చేశారు అంది. దాని గొడవలో పాపని సరిగ్గా చూసుకోలేకపోయాను అనే కించతో పాటు ఒక గజ దొంగని పట్టించాను అన్న గర్వం కూడా తొణికిసలాడింది. అందుకే పిల్లలకి నగలు నాణ్యాలు ఏం పెట్టకూడదు. వస్తువు పోతే పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి పసివాళ్ళు ప్రాణాలకే ముప్పొస్తుంది అంది రాజేశ్వరి. దొంగముండ 2 ఏళ్లుగా వాళ్ళ ఇంట్లో పనిచేస్తుందట. నెలకి 30 రూపాయల జీతం, మధ్యాహ్నం అన్నం, 2 సార్లు టీ, దీపావళికో కొత్త చీర, మధ్యలో 2-3 పాత చీరలు. ఒకటేమిటి, ఇది ఏం కావాలంటే అది ఇచ్చేవారట. విశ్వాసం లేంది పొట్టపగిలేలా తిన్నింటికే చేటు చేయబోయింది. దాని కడుపులో పురుగులు పడా. నరసమ్మ ధోరణి ఆగే సూచన కనిపించలేదు రాజేశ్వరికి. దాని గొడవతో సినిమా టైం దాటిపోతుందేమనిపించి అర్థవంతంగా భర్త వంక చూస్తూ ఇంక వెళదామా అంది. ఇల్లు బయలుదేరినప్పుడున్న మూడు జ్యోతిని చూడగానే చెదిరిపోయింది శ్రీధర్లో. తన కంఠానికి ఆప్యాయంగా చెయ్యి పెనవేసి సంబరంగా కూర్చున్న పాపని సినిమా కోసం వెంటనే నరసమ్మకి అప్పగించేయాలనిపించలేదు. అయినా తప్పదు అన్నట్లు ఆయమ్మ దగ్గరికి వెళ్ళి పాప అంటూ పాప బొగ్గల్ని ముద్దు పెట్టుకున్నాడు. జ్యోతి అతని గుండెలకి ఇంకా గాఢంగా అతుకుపోతూ నరసమ్మకి టాటా చెప్పేసింది. నేను రాను, నువ్వు వెళ్ళిపో అన్నట్లు. పాప చిలిపి చేష్టలకి అందరికీ నవ్వొచ్చింది. బంగారు తల్లివి కదూ, ఇప్పుడు ఆయమ్మతో ఇంటికి వెళ్ళిపో, రేపు నేను నీకు బోల్డ్ బిస్కెట్లు చాక్లెట్లు తీసుకొస్తా అన్నాడు. మరి ఆంటీని కూడా తీసుకొస్తారా? అయిష్టంగానే ఆయా చేతిలోకి వెళ్ళబోతూ అడిగింది పాప. ఓ అలాగే అని అటు వెళుతున్న బెలూన్ల కుర్రాన్ని పిలిచి 4 బెలూన్లు కొని పాప చేతికిచ్చి పాపని ఆయాకు అందించాడు. మరి జాగ్రత్త, ఊరి వాళ్ల గొడవల్లో తలదూర్చి పాపని మాత్రం అజాగ్రత్తగా వదిలేకు అని మరోసారి నరసమ్మని హెచ్చరించాడు. లేదు బాబుగారు, ఇలాంటి బుద్ధి తక్కువ పని ఇంకెప్పుడు చేయను అని లెంపలు వేసుకుంది నరసమ్మ. పాప సంతోషంగా టాటా చెప్తుంటే శ్రీధర్ రాజేశ్వరి కారెక్కి కూర్చున్నారు. సినిమాకి టైము దాటిపోయిందేమో, పోనీ కాసేపు అలా ఎక్కడైనా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. అంత ఉత్సాహంగా పిక్చర్ ప్రోగ్రాం అడ్జస్ట్ చేసిన భర్త ఇంకా టైం ఉన్నా కూడా అంత నిరాసక్తితో మాట్లాడడం రాజేశ్వరికి కాస్త ఆశ్చర్యం అనిపించింది. పాపం చూశాక అతనిలో ఏదో మార్పు వచ్చింది అని అనిపించినా అందుకు కారణం మాత్రం అందుబాటులేదు. చివరికి ఆమెకి తట్టిందొకటే, శ్రీధర్ తనకి పిల్లలింకా కలగలేదని దిగులు పడుతున్నాడు. గతమే ఇంట్లో కూడా అలాంటి అందాల బొమ్మలాంటి పాప తిరుగాడే అదృష్టం కోసం అతను పరితపిస్తున్నాడనిను. నిజమే, మరి అక్కయ్యకి పిల్లలు పుట్టనే లేదు, మా పెళ్ళై ఏడాది కావస్తున్నా అని అనుకుంటుండగానే రాజేశ్వరి బొగ్గలు ఎరుపెక్కాయి. ఈ శుభవార్త ఇప్పుడే ఈయనకి చెప్పేస్తాను అనుకుంది ఓసారి. మరో 10 రోజులు పోయాక ఓసారి లేడీ డాక్టర్ని కన్సల్ట్ చేసి నిర్ధారణ చేసుకున్నా తనే నలుగురికి చెప్పడం బాగుంటుంది అనుకుంది మరోసారి. నలుగురితో పాటు నాకు చెప్తావా, ముందుగా నాకు చెప్పొద్దా అని వారంటారేమో అన్న ఆలోచన వస్తూనే సిగ్గుతో మొగలా ముడుచుకుపోయింది. కానీ శ్రీధర్ ఆమె భావాల్ని అర్థం చేసుకునే స్థితిలో లేడు. అతను పరధ్యానంగా ఏటో చూస్తుంటే రాజేశ్వరి అంది, పోనీ ఆ పాప వాళ్ళింటికి వెళదాం, వాళ్ళమ్మతో పరిచయం చేసుకున్నట్టు కూడా అవుతుంది. అంత మంచి స్నేహితులు, మరి ఈ ఏడాదిలో ఒక్కసారైనా మన ఇంటికి రాలేదు, మనము వాళ్ళింటికి వెళ్ళలేదు. ఇవాళ వాళ్ళు పాపం చూసిన పుణ్యమాని పెద్దవాళ్లతో కూడా పరిచయం చేసుకుంటాను. రాజేశ్వరి ఏదేదో మాట్లాడేస్తుంటే శ్రీధర్ అదేమీ వినిపించుకోనట్లు, తెల్ల గులాబీ అంట్లు కావాలన్నావుగా, నర్సరీకి వెళదాం పదా అని కారు స్టార్ట్ చేశాడు. సూర్యుడు ఇంకా పూర్తిగా అస్తమించలేదు. పశ్చిమాకాశం అంతా కుంకుమ జల్లినట్లు ఎరుపు రంగు పులుముకుంది. కార్తీక మాసపు సాయంకాలం కావడంతో ఒకవైపు నుండి అప్పుడే మెల్లిమెల్లిగా చీకట్లు అల్లుకు రావడం కూడా ప్రారంభమైంది. ఆ సంధ్య వెలుగులో ఎర్రటి కాంతిగోళంలా మెరిసిపోతూ పశ్చిమ కొండల్లో మునిగిపోవడానికి పరుగులు తీస్తున్న సూర్యబింబం వైపే తన్మయత్వంతో చూస్తోంది రాజేశ్వరి. నున్నటి తారు రోడ్డు మీద మెత్తగా దూసుకుపోతున్న కారులో ఏమాత్రం కదలిక కుదుపు తెలియడం లేదు. అంతలోనే పానకంలో పుడకలా పెద్ద కంకర్రాయేదో అడ్డు రావడంతో కారు ఒక్కసారి కుదిపి మళ్లీ ముందుకు దూసుకుపోయింది. ప్రకృతి కాంత సౌందర్యపు హొయలు చూసి మురిసిపోతున్న రాజేశ్వరి కారు కుదుపుకి ఒక్కసారి పక్కకు చూసి అప్పుడే కిటికీలో నుండి రివ్వున లోపలికి దూసుకొచ్చిన చల్లగాలికి ఒక్కసారి ఒళ్ళు జిల్లుమనగా పొట్టుచీర కొంగు భుజాల నిండా కప్పుకుంది. కారు ఇంకాస్త ముందుకు వెళ్ళాక ఏదో గుర్తుకొచ్చినట్లే కారాపమని చెప్పింది డ్రైవర్కి. ఇందాక పక్కకు చూసినప్పుడు యథాలాపంగా కళ్ళబడిన వ్యక్తులు అప్పుడు చొట్టుకున గుర్తు రాలేదు.
కానీ మళ్ళీ వెనక్కి తిరిగి పరిశీలనగా చూసిన మీదట ఆ వ్యక్తులు గుర్తొచ్చారు. వాళ్ళు నరసమ్మ, జ్యోతి. డ్రైవర్, కారు రివర్స్ చేసి ఆ పార్కు దగ్గరగా ఆపు ఆజ్ఞాపించింది రాజేశ్వరి. పార్కు గేటు దగ్గర జ్యోతినెత్తుకుని నిలబడింది నరసమ్మ. జ్యోతి ఎందుకో ఏడుస్తోంది. రాజేశ్వరి కారు దిగి చకచకా నడుస్తూ రోడ్డు దాటి పార్కు దగ్గరికి వెళ్ళి, అదేంటి నరసమ్మ, పాప ఎందుకలా ఏడుస్తోంది అంది. అడిగింది ఎవరా అన్నట్లు ఒక్క క్షణం పరికించి చూసి, కాస్తంత దెబ్బ తగిలిందమ్మా, దానికేంతలా ఏడుస్తున్నారు అంది రవంత నిర్లక్ష్యంగా. అది సమాధానం చెప్పిన తీరులోనే అది తనని గుర్తుపట్టలేదు అనిపించింది రాజేశ్వరికి. నేనెవరో జ్ఞాపకం రాలేదా? ఓనాడు నేను మా వారు ఇక్కడాగి పువ్వులు కొనుక్కుంటుంటే ఈ పాప వారిని చూసి పరిగెత్తుకొచ్చింది. అయ్యో తల్లి, మీరా? నామతి మండిపోయింది. శ్రీధంబాబు గారి అమ్మగారిని గుర్తుపట్టలేకపోయాను, ఎంత పొరపాటైపోయింది అంది తప్పు చేసినట్లు గాబరా పడిపోతూ. పర్వాలేదులే అవ్వా, దానికేంటి, ఒక్కసారిగా చూసావు, మర్చిపోయావు. అది సరే గాని నేను మీ శ్రీధరంబాబు గారికి అమ్మగారిని కాను అంది చిన్నగా నవ్వుతూ. ఆ మాత్రం తెలియని ముసలముండనుకున్నారా? నాకు అమ్మగారు మీరు అంది రాజేశ్వరిని కళ్ళార్పకుండా చూస్తూ. రాజేశ్వరి అతిలోక సౌందర్యవతి కాకపోయినా సామాన్యమైన ఆమె రూపురేఖలకే ఆమె ఈనాటి హోదా, అలంకరణ, ఆచరణలు, కట్టుకున్న పట్టుచీర ఓ వింత మెరుగుందిద్దాయి. పెళ్లి కాకపూర్వం పుట్టింట్లో బేదతనం అనుభవిస్తూ తన వయసు మీరిపోయిన తన తండ్రికి అల్లుణ్ణి కొనితేగల శక్తి సామర్థ్యాలు ఎండమావులే అవుతాయేమోనని దిగులు పడుతూ అటు ఆర్థిక బాధ కాస్త చల్లార్చుకోవడానికి, ఇటు మానసికంగా కాస్త శాంతిని కల్పించుకోవడానికి 10 మంది పిల్లలకి హిందీ పాఠాలు చెప్తూ సాధారణమైన బట్టలతో ఉసురుమంటున్నట్లుగా ఉండే రాజేశ్వరిని ఇప్పుడు ఎవరైనా చూస్తే పోల్చుకోవడం కూడా కష్టమే అనిపిస్తోంది. అనువైన తిండి, బట్ట, అలంకరణ అన్నింటినీ మించి మనశ్శాంతి మనిషిలో ఒక విధమైన కళాకాంతి కలిగేలా చేస్తాయి. అందులోనూ మాతృమూర్తి కాబోతున్న ఆమెలో ఆ అవ్వకి ఒక విధమైన దైవత్వం కూడా కనిపించింది. అవ్వ చూపులు రవ్వంత అతిశయాన్ని కలిగించిన ఏదో ఇబ్బందిగా కూడా అనిపించి ఇంకాస్త నిండుగా కప్పుకుంటూ ఏంటి అంది. ఏది దెబ్బక్కడ తగిలింది చూడండి అంది. నరసమ్మ పాప మోకాలు చూపించింది. ఆడుతూ ఆడుతూ పడిందట. మెత్తటి లాన్ కావడంతో గిరుగుపోయేందుకేమీ లేదు, కానీ రవ్వంత నిప్పిచేసి ఉంటుంది. దాన్నే తలుచుకుని తలుచుకుని ఏడుస్తోంది పాప. దెబ్బేం లేనే లేదు, ఊరికే ఇలా ఏడిస్తే అందరూ నవ్వుతున్నారు చూడు. నేనెవరో జ్ఞాపకుందా? ఆ వాళ్ళ మీ అంకులతో పాటు వచ్చాను. ఆ ఆంటీని. ఆ వాళ్ళ మమ్మల్ని మీ ఇంటికి రమ్మన్నావుగా, మరి ఇవాళ రానా అంటూ మురిపించబోయింది. జ్యోతి ఏడుపు మానలేదు. డ్రైవర్, ఆ వెనక సీట్లో ఉన్న ప్యాకెట్ ఇలా తీసుకురా అంది కారు పక్కగా నిలబడున్న డ్రైవర్ని ఉద్దేశించి. రాజేశ్వరి తెలిసిన వాళ్ళ ఇంటికి పేరంటానికి వెళ్ళొస్తోంది. అక్కడ పేరంటంలో వాళ్ళిచ్చిన ప్యాకెట్ అది. అందులోంచి లడ్డూ తీసి పాపకు అందించింది. మిఠాయి చూడగానే పాప ఏడుపు టక్కున కట్టిపోయింది. రాజేశ్వరి ఆప్యాయంగా అందించిన చేతుల్లోకి వాలిపోయింది. మీరెత్తుకోలేరు, అక్కడ కూర్చుందిగాని రండమ్మా అంటూ ఆహ్వానించింది నరసమ్మ. ముగ్గురు వెళ్ళి ఫౌంటైన్ పక్కగా లాన్ మీద కూర్చున్నారు. పాప లడ్డూ తింటుంటే అరటిపళ్ళు, శనగలు, తాంబూలం మిగులున్న కవరు ఆయాకు అందించింది. ఇవి నువ్వు తీసుకో అంది. ఎందుకమ్మా అంటూనే అది పొట్లం తీసుకుని కొంగును కట్టుకుంది. వీళ్ళిల్లు ఇక్కడికి దగ్గరేనా? ఎప్పుడూ ఈ పార్కుకే వస్తుంటావనుకుంటాను యథాలాపంగానే అడిగింది రాజేశ్వరి. దగ్గరే, కాస్తంత దూరం అంతే. వీళ్ళ నాన్నగారికేం పని? ఆయన లేరు. అయ్యో పాపం, వీళ్ళ అమ్మగారు ఒకరే ఉంటున్నారా? అంటే అత్తగారు, మామగారు అంతా ఉన్నారా? ఈ పాపకి అక్కలు, అన్నయ్యలు ఎంతమంది అంది రాజేశ్వరి. భర్త లేకపోయినా పిల్ల కోసం ప్రత్యేకం ఆయాను పెట్టి ఇంత అపురూపంగా పెంచుతుందంటే పాప తల్లెవరో సంపన్న గృహస్థురాలై ఉండాలనిపించింది. అయ్యో, ఈ పాపకి ఆ అదృష్టం కూడా లేదమ్మా. తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ, అన్న, అక్క ఎవరూ లేరు. ఎవరూ లేరా? రాజేశ్వరి విస్తుపోయింది. పెద్దవాళ్ల సంగతులు మీలాంటి వారికెలా తెలుస్తాయమ్మా? ఇంట్లో పోట్లాడి పెద్దవాళ్ళకిష్టం లేని పెళ్లి చేసుకున్నారో ఏమో, అందరూ దూరం అయిపోయారు. మన శ్రీధరంబాబు గారికి బాగా స్నేహం అట. వాళ్ళిద్దరూ చచ్చిపోయాక పాపని పెంచే భారం అంతా ఆయనే తీసుకున్నారట. నాకు పుట్టింటి వైపు ఎవరూ లేరు. మా ఆయన పోయాక మా బావలకి, మరుదులకి దుర్బుద్ధి పుట్టింది. వాళ్ళ పెళ్ళాలకి, పిల్లలకి నేను చచ్చే చాకరీ చేసినా నాకు తిండి పెట్టడం వాళ్ళకి భారం అయిపోయింది. విసుక్కుంటూ ఇంత తిండి పడేసినా ఏనాడు ఒక్క మంచి మాటైనా ఆడేవారు కాదు. నా ప్రాణం విసిగిపోయింది. చిన్నప్పుడు 7వ తరగతి దాకా చదువుకున్నాను. మాది రాజమండ్రి. అక్కడ నాకు తెలిసిన ఆమె హనుమాయమ్మ గారిని ఒక ఆమె ఇక్కడ ఒక అనాథ శరణాలయం మెట్రిక్గా ఉంటుంది.
ఒకసారి ఆమె రాజమండ్రి వచ్చినప్పుడు నా బాధంతా చెప్పుకుని బొత్తిగా పాచి పని చేసుకుని బ్రతకలేను, కానీ ఏ ఎలిమెంటరీ స్కూల్లో అయినా చిన్న ఉద్యోగం వేయించండి అంటూ ఏడ్చాను. ఎప్పుడో నువ్వు చదివిన చదువుకి ఈ వయసులో నీకు టీచర్ ఉద్యోగం ఎవరిస్తారు? ఇంకేదైనా చూస్తాలే, నాతోరా అని ఈ ఊరు తీసుకొచ్చారు. కొన్నాళ్ల దాకా ఒకళ్ళింట్లో పిల్లల్ని ఆడించే పనిచేశాను. తర్వాత ఒకనాడు హనుమయమ్మే నాకు కబురు పంపి శ్రీధరం బాబుని సుజాతమ్మని నాకు పరిచయం చేసి ఈ పాపను అప్పగించారు. అడగకుండానే 10 ప్రశ్నలకి సరిపడేంత సమాధానం చెప్పింది నరసమ్మ. అంటే ఆ ఇంట్లో నువ్వు పాప ఇద్దరే ఉంటారా? మరి మీకు తిండి, నీకు జీతం అన్నీ ఎలా, ఎవరిస్తుంటారు? సానుభూతితో కుతూహలంగా అడిగింది రాజేశ్వరి. శ్రీధరంబాబు గారు 4 రోజులకు ఒకసారి వచ్చి చూస్తుంటారు. ఇంట్లోకి కావలసినవన్నీ కొనిస్తారు. ఇంటద్దే నాకు నెలకి 30 రూపాయల జీతం అంతా ఆ బాబుగారు ఇస్తున్నారు. ఏ తల్లిదండ్రులు కన్నప్పటికీ ఈ పాప అదృష్టవంతురాలు కనుక ఇలాంటి బాబుదయ సంపాదించుకోగలిగింది. బాబుగారి మనస్సు వెన్నపోస. దేవుళ్లాంటి ఆ బాబుకి రావాల్సిన కష్టం కాదు అనిపించింది. ఆ అమ్మగారు పోయిన కబురు వినగానే పాపం సుజాతమ్మ కూడా చాలా మంచివారు. బాబుగారి కన్నా ఎక్కువగా వచ్చి పాప క్షేమం కనుక్కుని వెళుతుండేవారు. ఆ అమ్మ పోయిన దెబ్బ నుండి ఆ బాబుగారు కోలుకోలేరేమో అనిపించేది. మహాలక్ష్మిలా మీరు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టారు. బాబుగారు ఎప్పటి మనిషి అయ్యారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీ ఇల్లు 10 మంది బిడ్డా పాపలతో కళకళలాడుతూ ఉంటుంది. వింటున్న రాజేశ్వరి ముఖం కళ తప్పింది. పాప అంటే మొదటి రోజు నుండే కలిగిన ముద్దు, ఆమెకెవరూ లేరు అని వినగానే కలిగిన జాలి, అభిమానము అన్నీ ఆవిరిలా ఎగిరిపోయాయి. ఏదో శంక, అవమానము, రోషము లాంటి భావాలన్నీ తాచుపాములా బుసకొడుతూ ఆమె గుండెల్ని పెనవేసుకున్నట్లుగా ఉంది. ఏదో తెలియని ఆవేశంతో ఆంతరంగం ఎగిరెగిరి పడుతోంది. అప్పటిదాకా తన మాటల ధోరణిలో పాప విషయం పట్టించుకొని నరసమ్మ చటుకున పక్కకి తిరిగి చూసి, మిఠాయి తినడం అయిపోయిందా, రండి చేయి కడుగుతాను అని 1 నిమిషంలో వస్తాను అని రాజేశ్వరికి చెప్పి పాపని ఫౌంటైన్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆ నీటి జల్లు చేతిలో పెట్టి పాప చేతులు మూతి కడిగి కొంగుతో తుడిచింది. పాప దాని కొంగునున్న మూటవంక ఆశగా చేయి చూపుతుంటే, అమ్మో శనగలు ఇప్పుడు తినకూడదమ్మా, ఇంటికి వెళ్ళి వేయించి పెడతాను, అరటిపండు అన్నంలో వేసుకుందిరుగాని అని చెప్పి మళ్ళీ రాజేశ్వరి దగ్గరకు వచ్చి కూర్చుంది. అప్పటికే చీకట్లు బాగా పొరుచుకోవడం ప్రారంభించాయి. అంతకన్నా నల్లగా ఏదో మసి పూసినట్లున్న రాజేశ్వరి మొహం చూడగానే నరసమ్మ గుండె దడదళ్ళాడిపోయింది. ఈ గొడవంతా ఈ అమ్మకి చెప్పడంలో తను తప్పు చేయలేదు కదా అని భయం వేసింది. కనిపించిన వాళ్ళందరి దగ్గర ఈ గొడవంతా చెప్పొద్దని నీకు మొదటే చెప్పాను కదూ. ఇన్నాళ్ళు ఉండి నా డబ్బు తింటున్నావు, నా మాట మీద ఆ మాత్రం గౌరవం ఉంచక్కర్లేద్దా అని రేపు శ్రీధరంబాబు వచ్చి తనని చీవాట్లు వేస్తాడేమో. ఆయనతో తను ఏం సంజేషి చెప్పుకోవాలి అని తలచుకుంటేనే దానికి ఏడుపు ముంచుకొచ్చింది. అంతలోనే కాస్తంత ధైర్యం మెల్లిగా ఊపిరి పోసుకోసాగింది. ఆవాళ ఈ పాపని నన్ను అమ్మగారు స్వయంగా చూశారు. అప్పుడైనా బాబుగారు ఈ విషయాలను ఈమె గారికి చెప్పకుండా ఉంటారా అనుకుంది. అయితే ఆ ధైర్యం దానిలో అట్టేసేపు నిలవలేదు. బాబుగారు చెప్పే ఉంటే ఈ పాటికి అమ్మా నాన్న లేరా అని ఈ అమ్మగారు నన్నెందుకు అడుగుతారు అన్న స్పృహ రాగానే దానికి 2 చేతులతోనూ జుట్టు పీక్కోవాలనిపించింది. బోరున ఏడవాలనిపించింది. ఏం చేసినా తను చేసిన పొరపాటు కప్పిపుచ్చలేదు. వాటన్నింటికన్నా ఉత్తమమైంది ఈ అమ్మగారిని బ్రతిమాలుకుంటే కాస్త తన పీక మీదకి రాకుండా చూస్తుందేమో అనిపించింది. అమ్మగారు, ఒక్క మాట, నేనిలా ఇదంతా చెప్పినట్లు బాబుగారి దగ్గర అనకండి. మీతో అన్నట్లే నేను అందరి దగ్గర అంతా చెప్తున్నాననుకుంటారు. ఏ ఒట్టు పడితే ఆ ఒట్టు పెడతాను. నేను ఎవరికీ చెప్పడం లేదు, మీకు తెలిసే ఉంటుంది కదా అని ఏదో అనేశాను. ఈ పాపని చూసుకుంటూ సుఖంగా బ్రతుకుతున్నాను. బాబుగారికి కోపం వచ్చి నన్ను పనిలోంచి వెళ్ళగొట్టారంటే మళ్ళీ పని కోసం ఇల్లు తిరగాలి. అయినా అది వరకు చేశానుగా ఒకింట్లో. ఆ అమ్మగారు అయ్యగారు రోజు ఎందుకో అందుకు నా మీద కసుబుసు అంటూనే ఉండేవారు. ఇక్కడ అది ఏడుపు గొంతుతో మాట్లాడుతుంటే రాజేశ్వరికి జాలి ముంచుకొచ్చింది. అయినా అది చేసిన తప్పేమిటి? ఇందులో రహస్యం, దోషం అనేవి ఏమైనా ఉంటే అవన్నీ తన భర్తపరంగా పోవలసినవే కాని కూలి మనిషి దీని మీద తను చిరాకు పడ్డం ఎందుకు అనుకొని గొంతు సాధ్యమైనంత సహజంగా మార్చుకుని, నీకెందుకు భయం, బాబుగారు నిన్నేమీ అనరు. ఆయన ఈ విషయాలన్నీ మొన్న చెప్పడం మరిచిపోయినట్లున్నారు. నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకేంటో మతిపోయినట్లు అయింది మొదట్లో. ప్రపంచంలో అనేక రకాల దురదృష్టవంతులుంటారు. భగవంతుడు మనకిచ్చిన దాంతో అలాంటి వారికి ఏదైనా సహాయం చేయగలిగితేనే పుణ్యము వస్తుంది, మనకు సంతోషంగా ఉంటుంది అంది మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. అవునమ్మగారు, బాబుగారి దొడ్డగుణం, వెన్నలాంటి మనసు, భగవంతుడు మీ అందరినీ చల్లగా చూస్తాడు.
అందది కాస్త ధైర్యం తెచ్చుకుంటూ. సరే వస్తాను అనేసి వెనక్కి తిరిగి కారెక్కింది రాజేశ్వరి.